దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ వందనాలు. ఈ వీడియోని చూచుట ద్వారా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కూడా నిండు వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం నేర్చుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 25వ వచనం. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించెదను. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మన మధ్య నుంచి రోగమును తొలగించేస్తాడట. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నీ మధ్యలో నుంచి రోగమును తొలగిస్తాడట. దేవుడు ఈరోజు మరి ఒకసారి గట్టిగా చెప్తా ఉన్నాడు, ఆయన నీ శరీరంలో నుంచి రోగమును తగ్గించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే మన ప్రభువుకున్న అనేక పేర్లలో ఒక పేరంటే యెహోవా రాఫా, అనగా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అంత మాత్రమే కదా, ఆయన ఐగుప్తీయులు కలుగు చేసిన రోగాల్లో ఏ రోగము నీకు దరిచేరదు. ఈ రోజున రోగము నీ శరీరంలో ఉన్నది అంటే నీకు ఆ రోగము నీ శరీరంలో ఉండడానికి అధికారం లేదు. ఎందుకంటే దేవుడు స్వస్థపరచు దేవుడు నీలో ఉన్నాడు. రోగం ఒకవేళ వస్తే రావచ్చు ఈ లోక పరిస్థితులను బట్టి, కానీ వచ్చినప్పుడు నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. ఇదిగో నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, రోగము నా శరీరంలో ఉండదన్నాడు. ఐగుప్తి కలుగు చేసిన రోగాల్లో ఏది రాదన్నాడని వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ మాట ఐగుప్తి దేశంలో నుంచి బయలుదేరి కానాను దేశం వెళ్తున్న ఇశ్రాయేలుతో దేవుడు మోషే ద్వారా వాగ్దానపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కానాను దేశం వెళ్ళిన తర్వాత అన్యదేవతలను పూజింపకయు నా మాట విని యెహోవాను మాత్రమే సేవిస్తే ఈ యొక్క దీవెన ఉంటుంది. ఏంటి ఆ దీవెన అంటే, మీకు ఆహారము కొరత ఉండదు, అలాగే మీ శరీరంలో రోగం ఉండదు. ఏ రోగమో నేను నీకు అంటనే అంటున్నాడు. ఆ రోజు కానాను వెళ్ళే ఆ బిడ్డలకు ఎన్నో భయాలు ఉన్నాయి. ఏమో అక్కడ ఏమైనా వ్యాధులు వస్తాయేమో, అక్కడ శత్రువుల చేతిలో చనిపోతావేమో, ఇంకొకటి ఏంటంటే అక్కడ తినడానికి తిండి ఉంటుందో లేదో అని ఎన్నో భయాల మధ్య వారు బయలుదేరారు. అటువంటి భయాల మధ్య ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు భయపడకండి, ఏ రోగము కూడా మీకు దగ్గర రానివ్వండి. ఎందుకంటే ఐగుప్తిలో చాలా రోగాలు ఉండేవి, చాలా అంటువ్యాధులు ఉండేవి ఆ రోజుల్లో. ఆ వ్యాధుల్లో ఏది కూడా మీ దగ్గరికి నేను రానివ్వను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని బలపరుస్తానని వాగ్దానం చేసి పంపిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు కూడా నీ శరీరంలో రోగం ఏలుబడి చేస్తూ ఉందేమో, నీ కుటుంబంలో రోగం ఏలుబడి చేస్తూ ఉందేమో. ఏమండి, పాప రోగం అని కొంతమంది పాప రోగంతో బాధపడుతూ ఉంటారు. నీ పాప రోగాన్ని, శారీరక రోగాన్ని, ఆత్మీయ రోగాన్ని తొలగించే దేవుడు యేసుక్రీస్తు ఆయన ఈ ఉదయం మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఏ రోగము నీ శరీరంలో ఏలుబడి చేయడానికి వీళ్ళే, నేను రోగాన్ని తొలగిస్తానంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుడి యొక్క ఇచ్చే అద్భుతమైన స్వస్థతను మీరందరూ పొందుకొందురుగాక. డెరిక్ ప్రిన్స్ గారని ఒక భక్తుడి యొక్క జీవిత చరిత్రని చదివినప్పుడు అందులో కొన్ని ఒక ఆశ్చర్యకరమైన విషయాలు ఆయన రాశాడు. ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో ఈజిప్ట్ ప్రాంతంలో మరి తన జాబ్ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి ఉన్నటువంటి ఒక సోరియాసిస్, ఎగ్జిమా లాంటి ఒక చర్మవ్యాధి, ఒక తీవ్రమైన చర్మవ్యాధి వచ్చేస్తే ఆయన వెళ్ళాడు. దాదాపు 1 సంవత్సరం పాటు మెడిసిన్ వేసుకున్న డాక్టర్లు ఇంక ఇది నయం కాదని చెప్పేసిన పరిస్థితి. ఆ సమయంలో ఆయన వాక్యం చదువుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో నీ వాక్యము నా దేహములకు ఆరోగ్యం అనేటి, మెడిసిన్ ఫర్ మై ఫ్లెష్ అనే వాక్యాన్ని ఆయన చదువుతూ ఉన్నప్పుడు, ఓహో, దేవుని వాక్యము నా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందా అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడో ప్రియులరా, ఇంక డాక్టర్ వాళ్ళు ఏం కాదని చెప్పేశారు కదా అని ఇంకా ప్రతిరోజు రోజుకు 3 పూటలు ఎలా భోజనం చేస్తామో అలాగే భోజనానికి ముందు కానీ తర్వాత కానీ రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడట. 3 సార్లు, ఇదిగో ప్రభు, ఇది వాగ్దానం ఇచ్చావు, నీ వాగ్దానం నా జీవితానికి ఆరోగ్యం, నా శరీరానికి ఆరోగ్యం, నా చర్మానికి ఆరోగ్యం, నా ఎముకలకు ఆరోగ్యం అని ఆ దేవుడు వాగ్దానం చదవడం, ఆ వాగ్దానాన్ని ప్రకటించడం. మళ్ళీ బైబిల్ చదవడం, ఏదైనా కొత్త వాగ్దానం ఆరోగ్యం కొరకు వస్తే ఆ వాగ్దానం చదవడం, ఆ వాగ్దానాన్ని ప్రకటించడం. అలా ప్రకటిస్తూ ఉండగా ఒకరోజు ఆయనకు ఉన్నటువంటి ఆ చర్మ వ్యాధి మొత్తం తగ్గిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. డాక్టర్లు ఆశ్చర్యపోయారు, అసలు ఎలా తగ్గింది ఇది? ప్రియులారా, అవును కదా, మరి ఆయనే మరి చక్కటి పుస్తకం కూడా ఆయన మరి రాశాడు. ప్రియులారా, అందుకనే చెప్తున్నాను ప్రియులారా, మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఏ రోగము కూడా మన మీద ఏలుబడి చేయలేదు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీలో మరి రోగం ఉన్నదేమో, ఏదైనా సమస్య ఉన్నదేమో, ఇతరులు చెప్పుకోవడానికి భయపడతా ఉన్నాయేమో, ఇదిగో ప్రభు ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు, నేను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గాయపడిన హస్తంతో నిన్ను ఆయన తాగుతాడు, నీకు విడుదలిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మకమైన దేవా, కృప కలిగిన తండ్రి, ఇదిగో నాయన తండ్రి, అయ్యా చక్కటి వాగ్దానం నాయన తండ్రి ఈరోజు నిచ్చి ఉన్నావు ప్రభు.
అయ్యా తండ్రి ఏ రోగము అయ్యా ఉండకుండా తొలగిస్తానన్న ప్రభు. అవునయ్యా, నిన్నటి దినమున నా కుమార్తె కూడా అనారోగ్యానికి పాలైనప్పుడు ప్రభు అయ్యా మరి ప్రార్థించినప్పుడు ఈరోజు చక్కటి స్వస్థత ఇచ్చావు, మరి చక్కటి ఆరోగ్యం ఇచ్చావు, జ్వరమును పారద్రోలో అయ్యా తండ్రి నాయన మీ ఇచ్చిన కృపను బట్టి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అదేవిధంగా ప్రభు ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటా ఉన్నారో ప్రభు యేసు నామములో ప్రతి బిడ్డ జీవితంలో ప్రభు స్వస్థపరచు యెహోవా రాఫవైన నిన్ను వారి జీవితాల్లో అనుభవించినట్లు నీ ఆత్మ కార్యము బిడ్డలు చూతురుగాక, నీ విడుదల కార్యము బిడ్డలు చూతురుగాక. ఏ రోగము వారి మధ్య ఉండకుండా తొలగింపబడును గాక. ఐగుప్తీలు కలిగి చేసిన రోగాల్లో ఏది వారి శరీరాల్లో కానీ వారి కుటుంబాల్లో కానీ ఏలుబడి చేయడానికి వీల్లేదు. ఏది అయితే ఇతరులకు చెప్పుకోవడానికి మరి భయపడతా ఉన్నారు ప్రతి వ్యాధిని ముట్టండి, స్వస్థపరచండి. నయము కాని రోగములను, ప్రతి వైరస్లను యేసు నామములో, పీసీఓడి సమస్యలను యేసు నామములో, దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీవిచ్చిన వాగ్దానమును బట్టి పరిపూర్ణమైన విడుదల బిడ్డలు పొందుకొందురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప దయచేసి బలపరిచి నడిపించమని యేసు క్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత వినాశనం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.